ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మున్సిపల్ రెవెన్యూ, విద్యా, వైద్య శాఖలు కార్యాలయాల్లో త్రివర్ణ పథకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే పత్తిపాటి. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. చిలకలూరిపేట కోర్టులో జరిగిన 15 ఆగస్టు వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన జడ్జీలు నరేంద్రారెడ్డి, దీపిక. పట్టణంలో ముస్లింలు మానవహారం. నిరసన వ్యక్తం చేసిన ముస్లింలు హసీనాను హత్య చేసిన ప్రియుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. వైభవంగా ఘనంగా ఎమ్మెల్సీ మరి రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ కృతిక, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. నర్సరావుపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలను మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తిలకించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా శకటాలు రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. పల్నాడు జిల్లాకు రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని 2040 నాటికి మరింత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని, సంక్షేమ అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలిపారు. తదుపరి సిద్ధంగా ఉండాలి. హడీ చెబుతున్న డాల్ కైలో ఇది ట్రాక్టర్ విభాగానికి చెందింది. దీని యొక్క హ్యాండ్లర్ యు వాసు. ఇప్పుడు చేయి ప్రదర్శన హడీ. తదుపరి సిద్ధంగా ఉండాలి వాడు.
ఆరోగ్య శాఖ పల్నాడు జిల్లా శకటం. స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని పల్నాడు జిల్లాలోని అన్ని పంచాయతీలలో నెలలో 4వ శనివారం రోజున స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించబడుతున్నది. దీని యొక్క ఇది ట్రాక్టర్ విభాగానికి చెందినది. దీని యొక్క హ్యాండిల్ సంస్కృతి పోరాట స్ఫూర్తి గుర్తుకొస్తాయో, ఏ పేరు వింటే చైతన్యం, స్వచ్ఛీలత, స్నేహ సారూప్యం, శ్రమ గుర్తుకొస్తాయో ఆ ప్రాంతమే మన పల్నాడు. పల్నాడు నేల వెలకట్టలేని మాగానిరా అన్నారు మహాకవి శ్రీనాథుడు. పల్నాడు నేల స్వశక్తికి ప్రతీక, తెగువకు ఆనవాళ్ళు, పోరాటాలకు పుట్టినిల్లు. ఇది అక్షరాల మాగాని వీరుల నేల, కవుల నేల, రైతుల నేల. బ్రహ్మనాయుడు ధైర్యం, నాయకురాలు నాగమ్మ తెగువ, కన్నెగంటి హనుమంతు పోరాటం, గుర్రా జాషువా సీరాకు దూసుకెళ్లే కౌంట్ డౌన్ ఆరంభమైందని మనం చెప్పాలి. 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ లక్ష్యంగా దేశ అభివృద్ధి ప్రస్థానం మరో దశలోకి వెళ్ళబోతోంది. ప్రపంచ రాజకీయాలు, పరిణామాలు, ప్రభావాలను బలంగా తట్టుకుంటూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ధైర్యంగా నిలబడింది. సుస్థిరమైన సమ్మిళితమైన అభివృద్ధిని అన్ని రంగాల్లో సాధిస్తూ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం లక్ష్య సాధన దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. చిలకలూరిపేట పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల్ని స్మరించుకున్నారు. అనంతరం చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బంది పాల్గొని జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశభక్తి సందేశం అందించారు. వైద్యులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని శారదా జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల క్రమశిక్షణ, దేశభక్తి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పట్టణ పలు ప్రాంతాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో ఘనంగా సాగాయి. మాతరం వందే మాతరం, వందే మాతరమందా మనమందరం. నీ కోసమే ఆవేదన, నీ కోసమే ఆలోచన, నీ కోసమే ఆరాధన, నీ కోసమే ఆలాపన. అవని మానేల తల్లివో, అవని మానేల తల్లి, వందే మాతరం అందాం మనమందరం, వందే మాతరం అందాం మనమందరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అందాం మనమందరం. సరిహద్దులు కాచేందుకు మన సైన్యమున్నది, మన ఇంటి దొంగలను కాచేందుకు ఎవరున్నారని. పరదేశ సైన్యం కన్నా దేశ ద్రోహులున్నారిక్కడ, వాళ్ళని పసిగట్టి కనిపెట్టి పని పట్టేవారెక్కడ. అవని మానేల తల్లివో, అవని మానేల తల్లి, వందే మాతరం అందాం మనమందరం, వందే మాతరం అందాం మనమందరం. వందే మాతరం.
గలగల పరే జీవనదులు సుభిక్షమైన పాడి పంటలు నీ మట్టిలో పవిత్రత నీ గాలిలో స్వచ్ఛత మాలోని శక్తివి అందరికీ నమస్కారం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో గర్వించేటువంటి స్థాయికి 140 కోట్ల జనాభా కలిగినటువంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచం గర్వించేటువంటి స్థాయికి ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశాన్ని అభివృద్ధిలో కానీ ఆర్థిక పరిపుష్టి తీసుకెళ్లడంలో కానీ ఆధునిక టెక్నాలజీతో రాబోయే యువతకి విద్యార్థులు ఒక మంచి భవిష్యత్తు కల్పించేటువంటి దాంట్లో కానీ అన్ని రంగాలు రోడ్డు మార్గం కావచ్చు, రైలు మార్గం కావచ్చు, విమాన మార్గం కావచ్చు, అన్ని రంగాల్లో 140 కోట్ల ప్రజలు పేదరికాన్ని ఒక పక్క రూపుమాపుతూ వేగంగా అభివృద్ధి సంక్షేమాన్ని దేశ ప్రజలకు అందిస్తూ ప్రపంచంలో భారతదేశం అంటే గర్వపడేటువంటి స్థాయికి ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వెళ్ళి టెక్నాలజీలో ముందు వరుసలో భారతదేశ ప్రజలు ఉన్నారంటే దానికి ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ఇక్కడ దూరదృష్టి కలిగినటువంటి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలి తెలుగు జాతికని నిరంతరం ఆలోచించేటువంటి ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. కొత్త రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం చేసి తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేటువంటి విధంగా పోలవరాన్ని పూర్తి చేసి సాగునీటి రంగం, త్రాగునీటికి, పరిశ్రమలకి ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని, నదుల అనుసంధానం దేశంలోనే ప్రారంభించినటువంటి మహానాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఆనాడు ఐటీ, ఈనాడు ఏఐ కానీ, క్వాంటమ్ కానీ, ఆధునిక టెక్నాలజీ యుగంలో కొత్త ఆలోచనలతోటి ఆంధ్రప్రదేశ్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నటువంటి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. 25 లక్షల కోట్ల పెట్టుబడులు, దేశం మొత్తంలో ఎంత పెట్టుబడులు వస్తున్నాయో 25% ఆంధ్రప్రదేశ్కే తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారిది. ఆ విధంగా గుంతల రోడ్లని అద్దంలా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కూడా చంద్రబాబు గారు. ఏ ఒక్క రంగాన్ని కూడా విస్మరించకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా ఈరోజు ముందుకు తీసుకువెళ్తూ గత 5 ఏళ్ళు విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అన్నిటినీ అధిగమించి తనకు ఉన్నటువంటి సీనియారిటీ, అనుభవం, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఏ విధంగా మరలా తిరిగి గర్వపడేటువంటి స్థాయికి భారతదేశంలో ముందు వరుసలో నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రామికుడిలాగా కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ విధంగా ఈరోజు రాబోయేటువంటి యువత, రాబోయేటువంటి రోజుల్లో చదువుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి, ఉపాధి ఉండాలి, గర్వపడేటువంటి స్థాయికి యువత ఉండాలి అని నిరంతరం పెట్టుబడుల వేట ఈనాడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు చేయటం జరుగుతుంది. 2019-24 మధ్య నియోజకవర్గ అభివృద్ధికి దూరమై అరాచక పాలనలో మగ్గిందని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ప్రజా తీర్పుతో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. నాయకత్వంలో 2014, 2019లో 4,000 కోట్లకు పైగా, 2024 తర్వాత 2 ఏళ్లలో సుమారు 1,350 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. గత పాలనకు ప్రస్తుత అభివృద్ధికి తేడాను ప్రజలు గమనిస్తున్నారని, చిలకలూరిపేటకి ఇదే నిజమైన స్వాతంత్రమని ఎమ్మెల్యే తెలిపారు. పత్తిపాటి పుల్లారావు అని నేను చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇచ్చిన గెలుపు వల్ల ఈరోజు మన చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం కోసం గత 2 ఏళ్లలో 1,350 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయటం జరిగింది. దాంట్లో ప్రధానంగా బైపాస్ పూర్తి చేయటం కానీ, కొండవీడుకు నిధులు ప్రయత్నం చేయటంలో కానీ, అదేవిధంగా ముస్లిం మైనారిటీ బాలికలకి
హాస్టల్ నిర్మాణం చేసేటువంటి ముందడుగు వేయటంలో కానీ, లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని ప్రభుత్వ నోటీసులు తీసుకొచ్చి పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్ళటంలో చేసినటువంటి పనులు, గుంతల రోడ్లన్నీ అద్దంలా తీర్చిదిద్దడం కూడా జరిగింది. ఆ విధంగా 2 సంవత్సరాల కాలంలో 1350 కోట్ల రూపాయలు అటు డ్వాక్రా కావచ్చు, పెన్షన్ గాని, తల్లికి వందనం గాని, అన్నదాత సుఖీభావ గాని, గ్యాస్ సిలిండర్స్ గాని, బస్సు ఫ్రీ శ్రీశక్తి పథకం గాని, అన్న క్యాంటీన్లు, ఇవన్నీ కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో గురుకుల పాఠశాల గాని, కేంద్రీయ విద్యాలయాల నిర్మాణం చేయటంలో గాని, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ హాస్టల్ విత్ పాఠశాల నిర్మాణం చేయటంలో చిలకలూరుపేట రాష్ట్రంలోనే అన్ని వనరులు ఏర్పరిచినటువంటి నియోజకవర్గంలో చిలకలూరుపేట ముందు వరుసలో ఉండటం జరిగింది. రాబోయే 3 ఏళ్లలో మిగిలిపోయిన పనులు చేయటానికి ఈ నియోజకవర్గ ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకువెళ్ళడానికి నియోజకవర్గ ప్రజల సహకారంతో ముందుకెళ్లడం జరుగుతుందని తెలియజేస్తూ, రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా చిలకలూరుపేటని ముందుంచేటువంటి దానికి మీ వంతు మీ అందరి సహకారంతో ముందుకెళ్లడం జరుగుతుంది. ఆ విధంగా అందరూ కూడా అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములు కావాలని కూడా కోరుకుంటున్నాను. మీ ఒపీనియన్ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి, పంచుకోండి. ఆలోచిద్దాం, ఆచరిద్దాం, వికసిత్ భారత్ను నిర్మిద్దాం. ఆ విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారి సహకారంతో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ యొక్క అభివృద్ధి, సంక్షేమంలో అన్నిట్లో 175 నియోజకవర్గాల్లో కూడా సెకండ్ ప్లేస్ రావడానికి సహకరించిన చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు, అధికారులకి అందరికీ కృతజ్ఞతలు. 700 ఏళ్ల నాటి మసీదు దర్గా పునర్నిర్మాణం వచ్చే కొండవీడి కోట ఉత్సవాల నాటికి పూర్తి చేయాలని, కొండవీడి కోటపై ఉన్న చారిత్రాత్మక నిర్మాణ విశిష్టతను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. కొండవీడి కోటపై పునర్నిర్మించనున్న 700 ఏళ్ల నాటి మసీదు దర్గా నిర్మాణ పనులకు శుక్రవారం పత్తిపాటి శంకుస్థాపన చేశారు. శతాబ్దాల నాటి చారిత్రక వైభవానికి, మత సామరస్య ప్రతీకలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముందుకొచ్చిన ముస్లిం మత పెద్దలు, దర్గా నిర్వాహకుల్ని ఈ సందర్భంగా పత్తిపాటి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కొండవీడి వైభవాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలు సహకరిస్తుందని, 100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల ప్రణాళికను ఇప్పటికే ప్రభుత్వం ముందు ఉంచామని పత్తిపాటి తెలిపారు. కొండవీడి పర్యాటక అభివృద్ధికి దోహదపడేలా 2 ప్రధాన జాతీయ రహదారుల్ని అనుసంధానించేలా టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. చౌడవరం నుండి కొండవీడి మీదుగా ఫిరంగిపురం వరకు విశాలమైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఈ మార్గానికి సంబంధించిన అనుమతులు 2 నెలల్లో మంజూరు అవుతాయన్నారు. పర్యాటక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్నందునే కొండవీడి కోట అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. కొండవీడి అభివృద్ధిపై తాను ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, ఈ ప్రాజెక్టు పూర్తి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని పత్తిపాటి తెలిపారు. ఈ సందర్భంగా మసీదు దర్గా పునర్నిర్మాణం కోసం పలు ముస్లిం సంఘాలు, వ్యక్తులు స్వయంగా పత్తిపాటికి విరాళం అందించారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఘనంగా సత్కరిస్తున్నారు. ఇచ్చేసారు ఆయన. ఇప్పటి వరకు ఇంత ఇన్ని సంవత్సరాలుగా मीर खान साहब को हमारे एमएलए साहब పొడి ఆడవాళ్ళని దీనిలో సున్నంలో కోడిగుడ్డు, నల్ల బెల్లం, కలబంద, దాదాపు తర్వాత ఈ లేడీస్ ఫింగర్, అవన్నీ చాలా మిశ్రమం ఉంటాయి. ఇది హైదరాబాద్ ఫ్యాక్టరీలో నుంచే తయారు చేసుకొని తీసుకొస్తున్నారు సార్. ఓకే సార్. चेड़ रावడం వల్ల थोड़ा कट करे पिछले बार में, अभी इसको निकाल के सही सेट करके परमानेंट ఈ టర్మ్లోనే ఓపెన్ కూడా చేస్తాం. ఏది రోడ్ వేసి కూడా అది కూడా ఎందుకు ఇస్తున్నారు? కొండవీడు హెరిటేజ్ ఉందని ఇస్తున్నారు. కొండవీడు హెరిటేజ్ బేస్ సెంట్రల్ గవర్నమెంట్ will give sanction, otherwise not give. It will have lifetime protection. Recognized national.
భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయ భవనాల్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావాలనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం, క్యాంప్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయ భవనాల్ని ప్రత్యేక విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. మూవన్నెల జాతీయ పతాకంలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్ని ప్రతిబింబించేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి భవనాలకు ప్రత్యేక అలంకరణ చేశారు. రాత్రి వేళ విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న ప్రభుత్వ కార్యాలయ భవనాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా చేపట్టిన ఈ విద్యుత్ అలంకరణ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మూవన్నెల వెలుగుల్లో మెరిసిపోతున్న ప్రభుత్వ భవనాలు స్వాతంత్ర దినోత్సవ శోభను సంతరించుకున్నాయి. తమను పరిపాలించే పాలకులు వ్యవస్థ నిర్వహణ, వాటి పనితీరు, ముఖ్యంగా చట్టాల అమలు, చట్టసభల కార్యకలాపాలపై ప్రజలకు సరైన అవగాహన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమరావతిలోని అసెంబ్లీ సందర్శనకు వచ్చిన సాధారణ ప్రజలు, విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు. చిన్నారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పత్తిపాటి ఈ సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరుపై వారికి అవగాహన కల్పించారు. రేపటి పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మండలి చైర్మన్ మోషెస్ రాజు, సెక్రటరీ ప్రసన్న కుమార్, సూర్యదేవర్ల ఆలోచనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పత్తిపాటి తెలిపారు. గత పాలకులు పవిత్రమైన చట్టసభల ప్రతిష్టని వ్యక్తిగత దూషణ, వెకిలి వేషాలు, వెర్రి మోర్రి చేష్టలతో దిగజార్చారని, సభ మర్యాదలు మంటగలుపుతూ ఇష్టానుసారం ప్రవర్తించారని పత్తిపాటి అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన చట్టాల సభలకు కూటమి ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం గతంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీ విశేషంగా ఆకట్టుకుందని, చిన్నారుల ఆలోచనలు, భావ వ్యక్తీకరణ ఎంత హుందాగా, గౌరవంగా ఉంటాయని నేడు స్వయంగా చూడడం జరిగిందన్నారు. మాక్ అసెంబ్లీ నిర్వహణతో పాటుగా చట్టసభల సందర్శనకు చిన్నారులను అనుమతించడం ద్వారా దేశ పరిపాలన వ్యవస్థల పనితీరు, రాజ్యాంగ వ్యవహారాలపై వారికి స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. హోదాల్లో ఉన్నటువంటి అందరికి కూడా మీడియా మిత్రులకు నమస్కారాలు. ఎందుకంటే ఇప్పుడే మా సెక్రటరీ గారు చెప్పినట్లు ఒకరోజు ముందు ఆగస్టు 15కి ఒకరోజు ముందు ప్రజలు సందర్శించేటువంటి దానికి అసెంబ్లీ అందరూ కూడా రావచ్చు. ప్రజల కోసం ఏర్పాటు చేయబడినటువంటి అసెంబ్లీని సందర్శించి రేపు ఆగస్టు 15 అంటే ఈ రోజే అందరినీ కలిసి శుభాకాంక్షలు చెప్పేటువంటి అవకాశం కల్పించినటువంటి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న నమస్కారాలు. శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ జన్మదినం పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఇతర అధికారులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు మరి రాజశేఖర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ కు ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈనాటి మనకి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 7 శకటాలను ప్రదర్శించడం జరిగింది. పల్నాడు జిల్లా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నర్సరావుపేట పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు నాదెళ్ల మనోహర్, అతిథులుగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి అనంతరం అభివృద్ధి పథకాలను ప్రతిబింబించే శకటాల ప్రదర్శన, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేసిన అధికారులను అతిథులు అభినందించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాల అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విశేష సేవలు అందించిన ఉద్యోగులకు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ముఖ్య అతిథికి అలానే ఆనరబుల్ కలెక్టర్ ఆఫ్ పల్నాడు డిస్ట్రిక్ట్ జాతి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా పలు రకాల విభాగాల్లో మనం ఎలాంటి పురోగతిని జాతి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా
10 రకాల విభాగాల్లో మనం ఎలాంటి పురోగతి ఐఐటి మద్రాస్ సహకారంతో విద్యాశక్తి కార్యక్రమం అలానే జ్ఞాన ప్రకాశం పెంపొందించేందుకు మౌలిక సదుపాయాలు మంది గర్భిణీలు, 9,000 మంది బాలింతలు, 49,000 మంది చిన్నారులు మరియు 26,000 మంది పిల్లలకు పోషకాహారాన్ని పంపిణీ చేస్తున్నాం. ఆధారశిల నవచేతన ద్వారా 6 రోజుల పాటు ప్రత్యేక శిక్షణని అందించడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు SSCలో 89.25 ఉత్ప్రేరకంగా ఆశ్చర్య జీవి చెప్పాలని ఎర్ర చొక్కాల దళం అహింసే బలంగా ఖాన్ అబ్దుల్ గఫార్ వారికి విన్నపం. బహుమతులు పొందిన ఆ ముగ్గురికి ప్రత్యేకంగా కమాండ్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. చిలకలూరుపేట పట్టణంలోని పురుషోత్తమ పట్టణంలో టీఎన్టీయూసీ ప్రెసిడెంట్ అద్దెకి వరప్రసాద్ కుమార్తె నిశ్చయ తాంబూలాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని మధ్యరాజుల కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు జల్లిబోయిన శ్రీను సోదరి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన వధూవరుల వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన షేక్ హసీనా హత్యకు నిరసనగా శుక్రవారం చిలకలూరుపేట కళామందిర్ సెంటర్లోని మర్కజ్ మసీద్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. హసీనాను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, యువతులపై దాడులు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నేరస్తులకు కఠిన శిక్ష పడ్డప్పుడే ఎటువంటి ఘటనకు అడ్డుకట్టబడుతుందని తెలిపారు. హసీనా కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఆడపిల్లల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రభుత్వ హెచ్చరికలు ఆచరణలో కల్పించాలని తెలిపారు. హసీనా కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హసీనా కుటుంబానికి న్యాయం చేయాలి, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సుబాని, అధ్యాపకులు షేక్ అబ్దుల్ జబ్బార్, హిదయతుల్లా, యూసఫ్, నాజర్ వలీ, ప్రముఖ న్యాయవాది జిలానీతో పాటుగా ప్రజా సంఘాల ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. ఈ గంటల్లో మనం 80వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతా ఉన్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రేమించిన కారణంగా మరి ఈరోజు హసీనా నమ్మించి ఎక్కడో కారంపొడి పిలిపించి హత్య చేశారంటే ఇది ఒక హసీనాకు సంబంధించిన అంశం కాదు.
హసీనా తల్లి కుటుంబానికి జరిగిన నష్టం మాత్రమే కాదు, ఒక విద్యార్థిని, ఒక పౌరురాలు, ఈ దేశానికి రేపొద్దున ఎంతో చదువు తగ్గట్టుగా సేవలు అందించాల్సినటువంటి వ్యక్తి, ఒక పౌరురాలు. మరి అటువంటి పౌరురాల్ని హసీనాని ఈ రకంగా చంపాడు అంటే మరి నిందితుడిని వెంటనే శిక్షించాలి. ఇది రేపొద్దున ఇంకొక తల్లికి గర్భక్షోభం జరగకుండా చట్టాన్ని చేతిలో తీసుకొని నాకు నచ్చకపోతే, నన్ను ప్రేమించకపోతే, నన్ను విడలాడితే ఈ రకంగా చంపుతామనేటువంటి పరిస్థితి మరొకసారి కొనసాగకుండా జరగడం కోసమే ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క మానవహారం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మహిళల పట్ల ఎవరైనా ఇబ్బందికరంగా వాళ్ళపైన అత్యాచారాలకు పాల్పడినా, ఇంకా ఇతర నేరాలకు పాల్పడినా అదే ఆఖరి రోజు అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అట్లాగనే మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్పారు ఈ విషయాన్ని. మరి మా చిలకలూరుపేటలో హసీనా అనేటువంటి మహిళని బాలసైదులు అనేటువంటి వ్యక్తి ఘోరంగా హత్య చేసి చంపితే, నార్మల్గా ఏదైతే నిందితులకి రిమాండ్ విధిస్తారో అదే తరహాలో రిమాండ్ విధించడం అనేది అన్యాయం. మరి గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని ఈ ప్రభుత్వంలో వాటర్ ఎన్కౌంటర్ జరిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఈ బాలసైదుల్ని మరి వాటర్ ఎన్కౌంటర్ చేస్తారా, ఉరి తీస్తారా, మరి ఏ విధంగా ఈ హసీనాకి న్యాయం చేస్తారో ప్రభుత్వం ఈ అంశం మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయం చేయండి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. వలలో పడకండి, నరహంతకుల వలలో పడకండి, వలలో పడకండి, నరహంతకుల వలలో పడకండి. ఆడబిడ్డలారా నరహంతకుల వలలో పడకండి, ఆడబిడ్డలారా నరహంతకుల పడకండి. న్యాయం చేయాలి హసీనా కుటుంబానికి వెంటనే, న్యాయం చేయాలి, హసీనా కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. నాదెండ్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లమోతు శ్రీనివాసరావు తండ్రి హనుమంతరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మృతికి సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ధైర్యం చెబుతూ ఈ విషాద సమయంలో తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో జరుగుతున్న రీసర్వే పనుల్ని వేగవంతం చేయాలని సంయుక్త కలెక్టర్ సంజన సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. చిలకలూరుపేట మండలం స్వర్ణ ఎడవల్లి గ్రామంలో రీసర్వే పనుల్ని జేసీ సంజన సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే ప్రక్రియలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత లక్ష్యాల మేరకు పనుల్ని పూర్తి చేయడంతో పాటు రీసర్వేలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన భూముల వివరాల నమోదులో పూర్తి పారదర్శకత పాటించాలని, సర్వే ప్రక్రియను నిబంధన ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, చిలకలూరుపేట తహసీల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ నడిబొట్టున ఉన్న గడియార స్తంభం మువ్వన్నెల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. స్థానిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక స్తంభాన్ని జాతీయ జెండా రంగుల్ని ప్రతిబింబించేలా ప్రత్యేక విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన ఈ ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణ పట్టణ వాసుల్ని కనువిందు కాకుండా ప్రతి ఒక్కరిలో జాతీయ స్ఫూర్తి, దేశభక్తి ఉప్పొంగేలా చేస్తుంది. రాత్రి వేళల్లో త్రివర్ణ శోభతో మెరిసిపోతున్న ఈ అందమైన దృశ్యాన్ని తిలకించేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పౌరులు ఆసక్తి కనబరుస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు తీసుకునే ప్రత్యేక చొరవతో పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ పండుగ వాతావరణం ముందే సంతరించుకుంది. నాదెండ్ల మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని శనివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గ్రామంలో స్వాతంత్ర దినోత్సవం సందడి నెలకొంది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దేశ నిర్మాణంలో వారి పాత్రను కొనియాడారు. జాతీయ సమైక్యత, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. గ్రామ వీధుల్లో దేశభక్తి నినాదాలు, జాతీయ జెండాలతో సందడి నెలకొంది. చిన్నారులు, యువత, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
జాతీయ జెండా చేతబూని నిర్వహించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుతూ గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాదెండ్లలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా రేపరేపలాడుతూ దేశభక్తి వాతావరణం నెలకొంది. ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించారని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమార్ సూచించారు. నాదెండ్ల మండలం ఎండుకంపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న కూరగాయల పంటల్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ తక్కువ నీటితో పంటలను సాగు చేస్తూ మొక్కల సహజ రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించాలని సూచించారు. పంటలకు 10% జీవామృతాన్ని 10 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలని తెలిపారు. మొక్కల ఎదుగుదల, నాణ్యమైన దిగుబడుల కోసం కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణం, చేప, బెల్లం ద్రావణాన్ని మార్చి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ప్రధాన పంటలు, అంతర్ పంటల్ని తప్పనిసరిగా సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయంతో పాటు నెల సారాన్ని పరిరక్షించుకోవచ్చని వివరించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు దోహదపడతాయని అమల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతులు రామారావు, రాము, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర సమయంలో ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడంలో 108 అంబులెన్స్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. 108 వాహన సిబ్బంది ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేసి నివాళులర్పించారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో వైద్య సహాయం అందిస్తూ ప్రాణాన్ని కాపాడేందుకు నిరంతరం సేవలు అందిస్తున్నారు. చిలకలూరిపేట 108 అంబులెన్స్ సిబ్బంది ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించడంలో తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అత్యవసర కాల్ అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు ప్రాథమిక వైద్య సహాయం అందిస్తూ అవసరమైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ సేవ కార్యక్రమంలో ఈఎంటీలు శోభన్, బాబు, మాధవి, వంశీ, సాయి, కృష్ణ, పైలట్లు శివనాగాంజనేయులు, ప్రభుదాస్ పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడం లక్ష్యంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవల్ని పలువురు అభినందించారు. పసుమరు గ్రామంలోని శ్రీ మధ్య కామయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ పతాకం ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపిస్తూ జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాన్ని విద్యార్థులు స్మరించుకోవాలని సూచించారు. దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ పలువురు విద్యార్థులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని వేడుకల్ని విజయవంతం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలో విశిష్ట సేవలు అందించిన చిలకలూరిపేట అర్బన్ సిఐపి రమేష్ ఉత్తమ పోలీసు అధికారిగా గుర్తింపు పొందారు. శాంతి భద్రతా పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆయన కనబరిచిన అంకిత భావానికి గాను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా అడ్మిన్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి చేతుల మీదుగా ఆయన ఘనంగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. సబ్ డివిజన్ స్థాయిలో చిలకలూరిపేట అర్బన్ సిఐ రమేష్ ఈ పురస్కారం దక్కించుకోవడం పట్ల పోలీస్ శాఖతో పాటు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆయనకు హృదయపూర్వక అభినందన తెలిపారు. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న ఆయన్ను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు.
చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బనాయుడు, రూరల్ ఎస్ఐజీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ బి సుబ్బనాయుడు మాట్లాడారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజా భద్రతకు నిరంతరం కృషి చేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎస్ఐజీ అనిల్ కుమార్ మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన త్యాగాల్ని స్మరించుకోవాలని, స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని తెలిపారు. దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పోలీసు అధికారులు, సిబ్బంది మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో దేశభక్తి వాతావరణం నెలకొంది. మదర్సా జీనతుల్ ఖురాన్ మరియు జీనత్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియం స్కూల్ మధ్యనగర్ చిలకలూరుపేట నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ పఠాన్ ఖాలిద్ ఖాన్ మాట్లాడారు. ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే ఈ స్వాతంత్రమని కొనియాడారు. మరియు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ముఫ్తీ అనస్ ఖాన్, ఆర్మీ బాజీ, బారీ సైదా, మౌలాలి మరియు ఉపాధ్యాయులందరూ స్వాతంత్ర సమర యోధుల గురించి ప్రసంగించారు. భారతదేశం అనేక మతాలు, భాషలు, సంస్కృతులు కలిసిన గొప్ప దేశం. మన రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, మత స్వేచ్ఛ మరియు గౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించింది. చిలకలూరుపేట కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బార్ అండ్ బెంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీపిక జాతీయ పతాకం ఆవిష్కరించి ప్రసంగించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి దేశంగా తీర్చిదిద్దడంలో యువత సాంకేతిక ఆవిష్కరణ కీలకమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యతను వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది ఉన్నారు. హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే అండి. ఈ ఇండిపెండెన్స్ డేకి మన థీమ్ వచ్చి యువశక్తి వికసిత్ భారత్ 2047. ద కోర్ ఆస్పెక్ట్ బిహైండ్ ది థీమ్ ఏంటంటే హైలైటింగ్ ది క్రిటికల్ రోల్ ప్లేడ్ బై యంగ్ పీపుల్, ఇంకా స్టార్టప్స్, టెక్ ఇన్నోవేషన్. ఇదంతా కూడా ఎట్లా అంటే మనం 2047లో 100 years ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే టైంకి మన ఇండియా ఒక ఫుల్లీ డెవలప్డ్ నేషన్లా రెడీ అవ్వాలని చెప్పేసి ఇప్పటి నుంచే థీమ్ వచ్చేసి వికసిత్ భారత్ 2047 అని చెప్పి పెట్టారు. సో దీంతో పాటు అలాంగ్ సైడ్ మనం ఈరోజు 150 years వందే మాత్రం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఫర్ ద ఫస్ట్ టైం రెడ్ ఫోర్ట్ దగ్గర ఈరోజు వందే మాత్రం నేషనల్ యాంథమ్ కన్నా ముందు నేషనల్ సాంగ్ పాడుతున్నారు. అది కూడా ఫస్ట్ టైం జరుగుతుంది ఢిల్లీలో. సో అందరికీ హ్యాపీ 80th. చిలకలూరుపేట పట్టణంలోని గాంధీపేటలో ఉన్న వార్డు సచివాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కూనెల ప్రమీల ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రమీల మాట్లాడారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాల్ని నేటి తరాలు స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రత కాపాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని వార్డు సచివాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణతో దేశభక్తి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, స్థానికులు, ప్రజలు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకున్నారు. చిలకలూరుపేట గాంధీపేటలోని చైతన్య ఎలర్ట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. విద్యార్థులు వివిధ జాతీయ నాయకుల వేషధారణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు, ఆటపాటలతో ఆకట్టుకున్నారు. భారతదేశ మానవహారం ఆకృతిలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశం పట్ల అంకిత భావంతో విద్యార్థులు ముందుకు సాగాలని డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ సూచించారు. ప్రిన్సిపల్ డివి లక్ష్మి మాట్లాడారు. వీరుల త్యాగాల్ని స్ఫూర్తిగా తీసుకుని కృషి పట్టుదలతో అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విఎస్ఆర్ మనవరావు విఎస్ఆర్ నాగరా వాళ్ళ కళమందిర్ సెంటర్ నందు వేయించేస్తున్న శ్రీ నాగేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం సౌందర్య లహరి భక్త బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి సారి సమర్పించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణను భక్తులందరూ కలిసి ఏకకంఠంగా పఠించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి అశోక్ కుమార్, ధర్మకర్తరి మండలి సభ్యులు మరియు సిబ్బంది సమక్షంలో ఆలయ అర్చక స్వామి ప్రతాప్ సహస్ర కుంకుమార్చన జరిపించారు. అనంతరం తీర్థప్రసాద వినియోగం జరిగింది. పేట కళామంత్రంలో వేయించేసి ఉన్న గంగా బాలా త్రిపుర నాగేశ్వర దేవస్థానం ముందు శ్రావణ మాస మొదటి శుక్రవారం సందర్భంగా సుమతీమణులందరూ కలిసి అమ్మవారికి సార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనుగుణంగా జరుగుతున్న అమ్మవారికి కుంకుమార్చన విశేష పూజలు జరుగుతున్నాయి. అందరూ పాల్గొని స్వామివారి భక్తులతో తీర్థప్రసాద స్వీకరించడానికి ప్రార్థన. ఈ అమ్మవారి శారీరకంగా దేశంలో ఉన్న భక్తులందరికీ సమస్త భోగాలు కలుగుతాయని, అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంటుందని, స్వామివారికి కృపకు పాత్రలు అవుతారని అందరినీ ఆశీర్వదిస్తుందని కోరుతూ ఈ సార కార్యక్రమాన్ని దిగ్విజయించవలసిగా కోరుతున్నాం. చిలకలూరుపేట మండలం కావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు పాల్గొని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. అలాగే ఈ పాఠశాలలో ఇటీవల తెలుగు ఉపాధ్యాయులుగా పదవి విరమణ చేసిన బొత్త అజయ్ బాబు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 4 విద్యార్థులకు 11,000 రూపాయల నగదు బహుమతి మరియు గాడ్ సొసైటీ వారు రూపొందించిన షీల్డ్ జ్ఞాపిక ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోడె హనుమంతరావు, రాధాకృష్ణమూర్తి, పెడవలి వీరాంజనేయులు పాల్గొని విద్యార్థులకు బహుమతి అందించారు. అందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు సిహెచ్వి వెంకట ప్రసాదరావు విద్యార్థులకు ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో గాడ్స్ ఉపాధ్యక్షులు గేర యాకోబ్, కార్యదర్శి పొనుగుబాటి బుల్లిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా సాదినేని చౌదరయ్య, పాఠశాల పూర్వపు డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవ ఘట్టాలు తెలిపే బొమ్మలతో ముగ్గులు వేసి సుందరంగా అలంకరించారు. క్లబ్ సభ్యులు గోరెంట్ల నారాయణ స్వాతంత్ర విలువలు తెలిపే ప్రత్యేక సినిమా పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు రాంబాబుతో పాటు పలువురు యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన చిలకలూరుపేటలో ఏర్పాటు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దానిలో దీనికి విశిష్టత ఉంది. ఎందుకంటే యోగా
గురువులైనటువంటి రాంబాబు గారి ఆధ్వర్యంలో అందరి సభ్యులు కొన్ని యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేయబడింది. ఇది మన ధర్మం, మన కర్తవ్యం. మన దేశాన్ని మనము ప్రేమించాలి, అలాగే మన దేశాన్ని మనం కాపాడాలి. రాబోయే తరానికి వాళ్ళకి కూడా యువతరానికి ఆదర్శంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో గురువు గారు ఇవన్నీ ఏర్పాటు చేశారు. వారికి నా ధన్యవాదాలు. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు ఈ సందర్భంగా. పట్టణంలోని ఆర్వీఎస్ సివిఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పాఠశాలకు చెందిన విద్యార్థిని సిహెచ్ జ్ఞానలక్ష్మి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి పాఠశాలకు మరియు పట్టణానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన సందర్భంగా ఆమెను సత్కరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 26, 2026 హైదరాబాద్ నగరంలో ప్రపంచంలోని అతిపెద్ద కరాటే డిస్ప్లేను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించారు. మొత్తం 1212 మంది కరాటే క్రీడాకారులు ఒకే చోట పాల్గొన్న ఈ మెగా ఈవెంట్ లో జ్ఞానలక్ష్మి తన అద్భుతమైన ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన విద్యార్థిని జ్ఞానలక్ష్మిని పాఠశాల యాజమాన్యం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించింది. సందర్భంగా చిలకలూరుపేట విద్యా సంఘం అధ్యక్షులు తేల సుబ్బారావు మరియు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ మైలవరపు శివానంద్ కుమార్ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ షేక్ గౌస్ తో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొని జ్ఞానలక్ష్మి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ తమ ఆశీస్సులు అందించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరుపేటలోని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం వైద్యులు సిబ్బంది ప్రజలు హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. దేశ అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరుపేటలోని మోడర్న్ స్టెల్లా స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని స్మరించుకుంటూ విద్యార్థులకు వారి జీవిత చరిత్ర, దేశం కోసం వారు చేసిన త్యాగాల్ని ప్రసంగాల ద్వారా వివరించారు. పలువురు విద్యార్థులు స్వాతంత్ర సమరయోధులు దేశభక్తులకు సంబంధించిన పాత్రల్ని అభినయిస్తూ ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు. చిన్నారులు లాయర్ భగత్ సింగ్, భరతమాత, ఆర్మీ, పోలీసు అధికారులు తదితర వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థుల దేశభక్తి నినాదాలు సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు. భారతీయులుగా పుట్టినందుకు గర్వపడేలా దేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా చాటేలా విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల జీవితాల్లో విద్యాభ్యాస దశ ఎంతో కీలకమని, దశలో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం వంటి విలువల్ని అలవర్చుకోవాలని హితో పలికారు. కార్యక్రమంలో మోడర్న్ విద్యా సంస్థల అధినేత చేబ్రోలు మహేష్, ప్రత్యూష, ప్రిన్సిపల్ విజయలక్ష్మి ప్రసన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Thank you. Happy Independence Day.
together and they are trouble are. Exactly. Freedom means everyone should feel safe and happy. Let's go and help him. చిలకలూరుపేటలో ఆస్తమా బాధితులకు చేప మందు పంపిణీ. ఆగస్టు 16 చిలకలూరుపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాల ఆస్తమా ఉబ్బసం బాధితులకు చేప మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ చెందిన ప్రసిద్ధ చేప మందును ఆగస్టు 16 ఆదివారం ఒక్కరోజు మాత్రమే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చిలకలూరుపేటలోని ఎన్ఆర్టీ సెంటర్ మెయిన్ రోడ్లోని శ్రీనివాస సినిమా హాల్ పక్కన ఉన్న శ్రీ నందిని లాడ్జి వద్ద అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆస్తమా, ఆయాసం, దగ్గు, తుమ్ములు, ముక్కు నుండి నీరు కారడం, గురక, డస్ట్ ఎలర్జీ తదితర శ్వాసకోశ సమస్యలకు చేప మందు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. మందు తీసుకోవాలనుకునే వారు నిర్ణీత సమయానికి శ్రీ నందిని లాడ్జ్ వద్దకు రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9651280004 లేదా 8187819995. SS న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.